కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. ఐఏఎస్ అధికారి అతిథి సింగ్ పై చిందులు వేశారు. స్వాతంత్ర్య వేడుకల్లో జేసీ అతిథి సింగ్ పై ఎమ్మెల్యే నోటి దురుసును ప్రవర్తించారు. స్టేజ్ పైకి ఆహ్వానించకపోవడంపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్టేజ్ పైకి రావాలని ఎమ్మెల్యేని జిల్లా కలెక్టర్ కోరారు. తిరస్కరించడంతో అక్కడికి వెళ్లి కూర్చోమని కలెక్టర్ చెప్పిన అరగంటకు పైగా నిలుచొని తర్వాత వెళ్లిపోయారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి. అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు, ఫోమ్ ట్యాంకు రూపొందించబడ్డాయి. అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు, ఫోమ్ ట్యాంకు సెక్రటరీ అన్ని మన ముందు నుంచి తమ ప్రగతి రథ చక్రాలుగా మార్చి అనేక రూపొందించబడ్డాయి. అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు, ఫోమ్ ట్యాంకు రూపొందించబడ్డాయి. అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు, ఫోమ్ ట్యాంకు సెక్రటరీ అన్ని మన ముందు నుంచి తమ ప్రగతి రథ చక్రాలుగా మార్చి అనేక రూపొందించబడ్డాయి. అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు, ఫోమ్ ట్యాంకు రూపొందించబడ్డాయి. అలాగే కడపలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో జరిగింది ఈ ఘటన. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మరోసారి నోరు పారేసుకున్న పరిస్థితి. ఐఏఎస్ అధికారి అతిథి సింగ్ పై చిందులు వేశారామె. స్వాతంత్ర్య వేడుకల్లో జేసీ అతిథి సింగ్ పై ఎమ్మెల్యే నోటి దురుసును ప్రవర్తించారు. స్టేజ్ పైకి ఆహ్వానించకపోవడంపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్టేజ్ పైకి రావాలని ఎమ్మెల్యేని జిల్లా కలెక్టర్ కోరారు. దీన్ని తిరస్కరించడంతో అక్కడికి వెళ్లి కూర్చోమని కలెక్టర్ చెప్పిన అరగంటకు పైగా నిలుచొని తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. అసలేం జరిగింది? అనుశ్రీ, ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్నాయి. దీనికి కడప ఎమ్మెల్యే ఏదైతే మాధవి రెడ్డి కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆమెని ప్రోటోకాల్ ప్రకారం స్టేజ్ మీద కూర్చోబెట్టేటువంటి అవకాశము, అధికారం కూడా ఎవరికి లేదు. అయినప్పటికీ కూడా ఆమెకి స్టేజ్ మీద కుర్చీ వేయలేదని చెప్పేసి అలానే నిలబడి ఉంది. అయినప్పుడు ఒక ఎమ్మెల్యే, గౌరవమైన ఎమ్మెల్యే అలా నిలబడి ఉందని చెప్పేసి ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ వెళ్లి ఆమెని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానించింది. అయినప్పటికీ కూడా ఆమె మీద ఉరిమి కళ్ళను చేసి ఇష్టారీతులు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. అంతేకాకుండా కలెక్టర్ కూడా వెళ్ళి స్టేజ్ మీదకి రావాలని చెప్పి ఆమెను కోరినప్పటికీ కూడా ఆమె స్టేజ్ మీదకి రాకుండా ఉంది. అయితే పక్కనే కుర్చీలు వేసావు, అక్కడైనా వెళ్ళి కూర్చోండి అని చెప్పినప్పటికీ కూడా ఆమె అలానే ఒక అరగంట సేపు నిలబడి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంతకు ముందు కూడా కడప కార్పొరేషన్ లో ఆమెకి మేయర్ పక్కనే కుర్చీ వేయలేదని చెప్పేసి దాదాపుగా సంవత్సరం పాటు సమావేశాలు కూడా జరగకుండా ప్రతి ఒక్కదాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి, అభివృద్ధిని కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కుర్చీ గోల చేసింది, ఇక్కడ కూడా తనకు కుర్చీ వేయలేదని చెప్పేసి ఆమె తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ప్రోటోకాల్ ప్రకారం మంత్రులు తప్ప, అధికారులు, ఎస్పీ, ఐఏఎస్ అధికారులు తప్ప ఎవరు కూడా స్టేజ్ మీద ఉండాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఆమెకు నన్ను స్టేజ్ మీద పిలవలేదనేటువంటి ఒక ఆగ్రహంతో చిందులేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. జాయింట్ కలెక్టర్ మీద చిందులేసింది. అదేవిధంగా కలెక్టర్ వెళ్ళి ఆహ్వానించినప్పటికీ రాలేదు. అదేవిధంగా ఏఎస్పీ వెళ్ళి ఆహ్వానించినప్పటికీ కూడా ఆమె స్టేజ్ మీదకి రాకు ఒక అరగంట అలానే నిలబడి నిరసన చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అనుసరి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. చూడొచ్చు విజువల్స్ లో కలెక్టర్ పై చాలా సీరియస్ అవుతూ గుడ్డూరుమి చూస్తూ ఉన్నారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి. కడప స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి. ఈ సందర్భంగా ఆమెను స్టేజ్ పైకి ఆహ్వానించలేదని అలకబూనారు. ఈ సందర్భంగా ఆమెను స్టేజ్ పైకి ఆహ్వానించినా అక్కడికి వెళ్లకుండా కలెక్టర్ పై నోరు పారేసుకొని కళ్ళురుమి చూస్తూ ఆమెను భయపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చాలాసేపు అక్కడే నిలబడి అరగంట తర్వాత అక్కడి నుంచి మూవ్ అయిన పరిస్థితి. మాధవి రెడ్డి మరోసారి తన దురుసుతనాన్ని ప్రదర్శించిన పరిస్థితి. ఐఏఎస్ అధికారి అతిథి సింగ్ పై చిందులు వేసిన పరిస్థితి. స్వాతంత్ర్య వేడుకల్లో జేసీ అతిథి సింగ్ పై ఎమ్మెల్యే నోటి దురుసును చూపించారు. స్టేజ్ పైకి ఆహ్వానించకపోవడంపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్టేజ్ పైకి రావాలని ఎమ్మెల్యేని జిల్లా కలెక్టర్ కోరారు. అయినా ఆమె తిరస్కరించడంతో అక్కడికి వెళ్లి కూర్చోమని కలెక్టర్ చెప్పిన అరగంటకు పైగా నిల్చొని ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కడప స్వాతంత్ర్య వేడుకల్లో జరిగింది ఈ ఘటన. ఎమ్మెల్యే మాధవి రెడ్డి అధికారులు ప్రోటోకాల్ పాటించినా కూడా తనను ప్రత్యేకంగా ట్రీట్ చేయలేదని చెప్పి వారిపైన దురుసుగా ప్రవర్తించిన విజువల్స్ అవి.